అది బర్ఫానీ బాబా ఈయన ఈ శిష్యుడిగా ఉన్నారు కదా ఈయన. ఈయన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. రామ్ జోగేశ్వరరావు వెళ్ళిపోయిన తర్వాత ఆ పీఠానికి రమేష్ చౌహాన్ పెట్టారు. ఇప్పుడు ఆయనే దానికి ఇది. ఆయనే ఈ మన దేశంలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. వాళ్ళు ప్రతి గురు పౌర్ణమికి వాళ్ళు గురువు రమ్మని వాళ్ళు పాద పూజ అన్ని సెంటర్స్ వాళ్ళు వస్తారు. చాలా పెద్ద తతంగం ఉంది వాళ్ళది. అట్లా రమేష్ సింగ్ చౌహాన్ సార్ ద్వారా నేను బర్ఫానీ బాబాని కలవడం జరిగింది. అప్పుడు సెర్చ్ చేయలేదండి ఇంకా ఎవరైనా ఉన్నారా హిమాలయాల్లో యోగులను కలుద్దాం అట్లా? లేదు, అంత దూరం పోలేదు. అంటే ఇప్పుడు వ్యాసగుహ వరకు పోయాము. వ్యాసగుహలో కూర్చో, ఎందుకంటే వ్యాసుడు అంటే ఎందుకో నాకు అనిర్వచనీయమైన ప్రేమ. ఆయన మలయాళ స్వామిని, ఏర్పేడు మలయాళ స్వామి, తిరుమలలో గోగర్భంలో కూర్చొని ఆయన తపస్సు చేస్తా ఉంటే 12 ఏళ్ళు జనాలందరూ వెంకటేశ్వర స్వామి నదులు ఈయన దగ్గరకు వస్తూ ఉంటే వాళ్ళందరూ వచ్చి ఆయన నువ్వు వీడుంటే కష్టం అంటే ఆయన ఏర్పేడుకి వచ్చి తెలుగు నేర్చుకొని తెలుగులో ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ కూడా ఆ మహానుభావుడు కృపై ప్రచారం కూడా ఆయనే స్టార్ట్ చేసేటప్పుడు. స్త్రీలకు వేదం నేర్పించి వాళ్ళని అందరినీ కూడా చాలా గొప్ప. అట్లా వాళ్ళు ఎన్నో రకాలైన మార్పులు ఆయన చేశారు, ఎంతో మంది జ్ఞానాన్ని. అంటే మీరు ప్రత్యక్షంగా కలిసినటువంటి మహాత్ముల గురించి కాస్త అది ఎవరండి? బర్ఫానీ బాబా, తర్వాత హంపి విరూపాక్ష క్షేత్రం మీరు వినుంటారు. చాలా వాస్తుపరంగా కూడా అద్భుతమైనటువంటి జాగా. అవునండి, మిరాకిల్. నీళ్లు పైకి పోతాయండి. ఒక టెంపుల్ కన్స్ట్రక్షన్ ఎలా ఉందంటే ఎక్కడో టెంపుల్ గోపురం అద్భుతంగా కట్టబడినటువంటిది. అది విద్యారణ్య స్వామి అస్సలు మహానుభావుడు, అస్సలు చెప్పడానికి వీలుండదు. ఆయన ఆ వాస్తులు ఎట్టగట్టారంటే అక్కడ ద్వారంలో వస్తే జనాలు ఆ సూర్య కిరణాలు, ఇక్కడ పీఠాధిపతి ఎక్కడో ఉంటాడు, పీఠాధిపతి ఉన్న రూమ్ లో ఒక గదిలో ఒక రంధ్రం ఉంది. ఆ రంధ్రం ద్వారా వాళ్ళు ఫోటోలు కనపడతాయి మనకు. ఎప్పుడు కట్టింది ఇవి? ఇప్పుడంటే ఆల్బానిక్ కెమెరాలు, ఈ కెమెరాలు, ఆ కెమెరాలు అంటారు. ఆ కాలాల్లో అక్కడ మనిషి వస్తే ఆ నీడ అంటే సూర్య వెలుగు ఉండాలి. ఉన్నప్పుడు ఆ ఫోటో ఇక్కడ చూడవచ్చు మనం. విద్యారణ్య భారతి స్వామి అని ఆయన ఇప్పుడు ప్రెసెంట్ చాలా హైట్ గా ఉంటారు. ఆయన ఒకప్పుడు సైంటిస్టు, మంచి చదువుకున్న అతను, యోగాలో ఆరితేరిన మహానుభావుడు. ఎంత సింప్లెస్ట్ అంటే ఆయన కింద ఒక కాషాయ బట్ట మీద పడుకుంటాడు, ఒక దోమ తెర పెట్టుకొని. ఆయన కార్లు ఆయన కావాలంటే 1000 కోట్లు ఉన్నాయి. ఇప్పుడు మన హైదరాబాద్ దగ్గర కూడా ఎక్కడో ఒక 1500 ఎకరాలు ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ స్టార్ట్ చేస్తా ఉన్నాడు ఆయన. ఎందుకంటే రైతులు ఏ విధంగా వ్యవసాయం చేయాలా అనే దాంట్లో ఆయన చాలా గొప్ప సాహసం అయినా పని చేస్తూ ఉన్నాడు. ఆయన ఒకసారి మా ఊరికి వచ్చారు, బుచ్చిరెడ్డిపాడు, నెల్లూరుకు, ఒక వెంకటేశ్వర గుడి ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు ఆయనతో పరిచయం ఏర్పడింది. అక్కడ పణి అనే ఒక స్వామి ఉండేవాడు, ఆయన శిష్యుడు, ఆయన నాకు మిత్రుడు. ఆయన పరిచయం చేశాడు. మేమిద్దరు కూర్చొని మాట్లాడుతూ ప్రత్యక్ష దేవుడు సూర్య భగవానుడు, తల్లిదండ్రుల తర్వాత తల్లి తండ్రి గురువు, తర్వాత మనకు కనబడే దేవుడు సూర్య భగవానుడు, ఆదిత్యుడు. ఇంకా వాళ్ళకన్నా వీళ్ళకన్నా ఏదో డబ్బులు ఇచ్చి చూడాలా, ఈయన ఫ్రీ దర్శనం అందరికి. కాబట్టి అటువంటి భగవంతుని గురించి ఆయన్ని జనాలకు చెప్పాలా, ఒక రాయమని ఆయన అన్నాడు. నాకు అంత మునిపే ఉండేది. ఎందుకంటే మా స్వామి రథసప్తమి బ్రహ్మాండంగా చేసేవాడు, సూర్యోపాసుడు. ఆ 20 విలేజెస్ వాళ్ళందరూ బండ్లు కట్టుకొని వచ్చేసేవాళ్ళు రథసప్తమి రోజు. వాళ్ళు ఎన్నో రకాలైనటువంటివి చేపించేవాళ్ళు. కాబట్టి ఆ భక్తులందరికీ సూర్యుని గురించి చెప్పాలా అంటే ఆయన అవగాహన లేకుండా ఊరికే పూజ చేస్తా ఉన్నారు అని నా మనసులో ఉండేది, రాయాలనుకుంటా ఉన్నాను. అంటే సూర్య ఇది అవన్నీ. తర్వాత దాన్ని ఈయన ఎట్ట పట్టుకున్నాడు, పట్టుకొని నువ్వు రాయి, నేను హెల్ప్గా ఉంటాను ఏదన్నా ఉంటే అని చెప్పి ఆయన సూర్య చరిత్ర రాసి ఫార్వర్డ్ కూడా ఆయనే రాశాడు. మొదట 1000 పుస్తకాలు ఫ్రీగా నేను బై పోస్ట్ పంపించా.
ఆ లిస్ట్ కూడా ఉంది నా దగ్గర. ఉమ్, నాకు అదే పని ఇంకా. వాళ్ళు వాట్సాప్లో అడ్రస్ ఇచ్చేవాళ్ళు, ఆ book అడ్రస్లో నేను అట్లా సూర్య చరితం ఉమ్, అట్లా. ఆయన ఇప్పుడు కూడా ఒక సింపుల్ లివింగ్, ఉమ్, సేవ 24 గంటలు చేస్తాడు. ఉమ్, ప్రసాదం కొన్ని వేల మందికి ఆయనే పెడతాడు. ఉమ్, ఆయన అద్భుతంగా సనాతన పీఠాధిపతులు అందరూ అట్లా ఉంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది. ఉమ్. అక్కడ శిల్పి, ఉమ్, సంపద, వాస్తు ఉమ్, యొక్క రహస్యాలు ఉమ్, అద్భుతంగా ఉంటాయి. మన అసలు దాన్ని ప్రమోట్ చేయలేదేమో అనిపిస్తుంది. మన వాళ్ళు ఆ, చేయాల్సినంతగా చేయలేదు. అంటే అది border లో ఉండిపోవడం. ఉండడం అట్ట కర్ణాటక ఉమ్, ఇట్లా ఇది. అందులో వాలి ఉమ్, రాముడు కలిసినటువంటి మహత్తరమైన ప్లేస్ అది. ఉమ్, ఇప్పటికి కూడా అక్కడ సాయంత్రం ఆయన మిద్ది పైన వెళితే ఉమ్. ఒక 100 కోతులు ఆయన చుట్టూ చిత్రకూటం అండి. చిత్రకూటం లాగానే. చిత్రకూటం వేరు, ఆ, ఇది కూడా అంతే. ఇది కూడా అలాంటి. అది తర్వాత అండి ఇంకా ఎవరు గెలిచారు? ఇంకా స్వామి తర్వాత శ్రీరామ్ సార్ అని ఆ, అత్యాధునికమైనటువంటి ఆధ్యాత్మికవేత్త, ఆ. స్పిరిచువాలిటీలో సైంటిస్ట్. ఆ. ఆ విధంగానే నేచర్ గురించి చాలా చక్కగా చెప్తారు వాళ్ళు. ఆయన శిష్యుడిగా రాసిన లెటర్స్, వివేక స్రవంతి అని ఒక బుక్ ఉంది. అదేమి నథింగ్ బట్ లెటర్స్, రమణ లేఖలని ఎట్లయితే మనం అన్నామో అట్లా ఈయన రాసిన, ఫ్రెండ్స్ రాసిన ఒక్కొక్క లెటర్ 10 పేజీలు 20 పేజీలు ఉంటుంది. అంటే దాంట్లో అన్నీ ఉంటాయి. వీళ్ళ పర్సనల్ సంబంధించే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఉంటాయి. వీటన్నీ ఉంటేనే ఒక బుక్గా తీసి ప్రతాప్ సార్ అని ఒక ఆయన, వరల్డ్ లో ఆయన మంచి ఇంటలెక్ట్, అతను స్వామి సార్ శిష్యుడు కావడం యాదృశ్చికంగా ప్రొఫెసర్గా ఉన్నారు ఆయన. ఆయన ఏం చేశారంటే సార్ ఇవన్నీ కలెక్ట్ చేసి ఒక బుక్గా చేసి, ఆయన పేరు కూడా శ్రీరామ్ ప్రతాప్ సార్, ఆ సార్ పేరు పెట్టుకొని ఒక రాములకు ఆంజనేయులాగా ఆయన ఎంతో సేవ చేశాడు. సార్ లిటరేచరు, సార్ను ఒప్పించి 10 మందికి చెప్పియడం, వర్క్షాపులు పెట్టడం. ఎందుకంటే ఇవి నేర్చుకుంటే, ఇప్పుడు నేను చెప్పినది కూడా సామెత కూడా అదే, చిన్న సూదిని ఎత్తడానికి క్రేన్లు ఉపయోగించడం ఆయన ఇదే. క్రేన్ల వల్ల వీళ్ళ ఆటోపాలు ఏదో కాంప్లికేటెడ్ చేసి విషయాల్ని ఆ కాంప్లికేటెడ్ నుంచి మళ్ళీ సింపుల్ చేయడం, ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటది. ఆయన ఒక మాట అంటారు, ఆయన నేనేం వ్యతిరేకం కాదు, పూజలకు ఈ అష్టోత్తరాలు, శతనామావళి, సహస్రనామం ఇవన్నీ చాలా మంచిదే. కానీ ఒక ఉదాహరణ చెప్తాడు ఆయన. ఒక ఉద్యోగి ఒక పెద్ద ఆఫీసర్ కింద పనిచేస్తాడు అనుకుందాం. ఆయనను కాళ్ళు ఒత్తుతూ, ఆయనకు సేవ చేస్తూ, ఆయన్ను పొగుడుతూ ఒకడు ఉంటాడు. ఇంకొకడు ఆయన చెప్పిన పని కరెక్ట్గా చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆయన ఎవరిని ప్రిఫర్ చేస్తాడు? నీ కాళ్ళు ఒత్తి చెయ్యతోడు సర్వెంట్ వాడు, కానీ ఆయన చెప్పిన పని చేసినాడు వాడు మేలు. కానీ నువ్వు ఈడ భజనలు చేసుకుంటూ, పూజలు చేసుకుంటూ, డివైన్ లాస్ నువ్వు ఫాలో కాకపోతే ఎందుకు? డివైన్ లాస్ ఉన్నాయి, భగవంతుని యొక్క శాసనాలు ఉన్నాయి. ఆ శాసనాల ప్రకారం దాన్ని నీ కర్తవ్యం చేయాలి కదా, చేయాలి, డ్యూటీ చేయాలి. ఏ విధి ఎట్ట చేయాలని చాలా చక్కగా చెప్పాడు భగవంతుడు ఎన్నో విధంగా. ఆ విధంగా నడుచుకోకుండా నువ్వు రాజకీయ నాయకుల్లాగా నేను పోతానంటే ఎట్టా అని చెప్తారు ఆయన. కాబట్టి లాస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కాబట్టి లాస్ని ఫాలో అవుతే ఇది కూడా చేయండి, ఇట్స్ ఓకే, మీరు దీన్ని వద్దనడా, బట్ డివైన్ లాస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏమన్నా తల్లి తండ్రి గురువు మనకు చాలా చక్కగా మన శాస్త్రం అన్ని, ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు సారు మహాత్ముడు, ఆయన దయవల్ల చాలా విషయాలు క్లియర్ చేస్తా ఉన్నాడు. తల్లిదండ్రులు ఎట్ట చూడాలా, ఇప్పుడు రామాయణంలో ఉండే విషయాలు విని అదేదో పుణ్యం వస్తుందని అనుకుంటే లాభం లేదు, దాన్ని ఆచరించాలి కదా. ఆచరిస్తే కానీ అది ఫలితాన్ని ఇవ్వదు. ఆ లాస్ మనం ఫాలో కావాలనేది సార్ శ్రీరామ్ సార్ అట్లా చాలా మందిని మార్చారు ఆయన. టోటల్గా హై ఇంటెలెక్చువల్స్ అందరూ ఆయన శిష్యులే. మరి సినిమా రంగంలో అయితే అటువంటి మహానుభావుడితో నాకు పరిచయం 88లో అయింది ఒకసారి. ఆయన గురించి విన్నాను.
ఒక ఫ్రెండ్ రజనీకర్ రావు అని ఆ వివేక సెవెంత్ ఆ లెటర్స్ అవి ఇంగ్లీష్లో ఉంది అప్పుడు, ఇప్పుడు తెలుగులో వచ్చింది, అప్పుడు ఇంగ్లీషు. ఆయనకి ఇంగ్లీష్లో అంత ప్రవేశం లేదు, నాకు ఇంగ్లీష్లో బాగుంది కాబట్టి దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అని చదివాము 40 days టోటల్గా. అద్భుతంగా ఉంది అప్పుడు పోయి కలవడం. చాలా ఆయన కూడా మిరాకిల్స్ లేని మిరాకిల్స్ చేపిస్తాడు. అద్భుతంగా అతను వచ్చిన తర్వాత నా ఆధ్యాత్మిక దృక్పథం చాలా వరకు మారింది. ఎంతవరకు మారిందంటే చాలా వరకు అదే భక్తితో కూడిన జ్ఞానం, జ్ఞానంతో కూడిన భక్తి,